హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. అయితే రీసెంట్లీ ఒక సహోదరికి చూశాను. ఆమె ఏమంటుందంటే అంబేద్కర్ అంట మరి ఆయన శవం కూడా క్రైస్తవంలో ఉండకూడదు, శవం కూడా క్రైస్తవంలోకి వెళ్ళదు అని చెప్పాడంట. ఒకసారి అది అందులో ఎంత నిజం ఉందో అబద్ధం ఉందో ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను. ఒకసారి మీరు ఆ మాటలు వినండి. గట్టిగా తిప్పి తిప్పి చూస్తే గట్టి కొడితే అంబేద్కర్ గారు ఏమంటారు? నేను హిందూగా పుట్టా, బుద్ధిస్టుగా చేస్తున్నా, ఖచ్చితంగా క్రైస్తవుడిగా చావను నేను. ఏంటి మాలా మాదికి ఇట్లాంటి వాళ్ళు క్రైస్తవులకి న్యాయం చేయాలి అని చెప్పి నుంచిన అంబేద్కర్ గారే బాబు నేను క్రైస్తవుడిగా నేను చావను అంటే ఆయనకు అర్థం కాదు. నేనే కాదు నా శవం కూడా క్రైస్తవంలోకి చేరదు అని చెప్పి ఆయన కరాఖండిగా తెగేసి చెప్పారు. అబ్బచ్చా ఎవడు చెప్పాడ్రా బాబు మీకు? అందరు ఈ సోదిగాళ్ళందరూ కలిసి కొత్త కాబట్టి ఆమె చెప్పిన మాటలు యాక్చువల్లీ ఈమె ఏం చదువుకుందో నాకు తెలీదు. అసలు బాబా అంబేద్కర్ తాలూకా లైఫ్ హిస్టరీ చదివిందో లేదో తెలీదు. నేను కొన్ని క్లిప్పింగ్స్ చూపెడతాను, మీరు చూడండి. బాబా అంబేద్కర్ ఆ మాట చెప్పలే. ఆయన ఏమన్నారంటే నేను హైందత్వంలో పుట్టాను కానీ నేను హైందత్వంలో మరణించను అని చెప్పాడు. ఆయన జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 150 160 పేజ్ నెంబర్లు చూపిస్తున్నానా, స్క్రీన్ షాట్లు చూపిస్తున్నానా, ఎక్కడన్నాడు చూపించంటారా దాన్ని? ఎక్కడ అండండి ఆయన మాట. పైగా ఏమన్నాడు తెలుసా? అసలు నా శవం కూడా క్రైస్తవ్యంలో చేరదనాను లేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే నేను దురదృష్టవశాత్తు హిందూగా పుట్టాను కానీ హిందూగా మాత్రం చావనని చెప్పాడండి. చూడండి అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 150, పేజ్ నెంబర్ 160, పేజ్ నెంబర్ 154. ఒకసారి ఈ 3 పేజీలు టక్క 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 చూసేసేయండి. ఏమన్నాడండి? దురదృష్టవశాత్తు నేను హిందువుగా జన్మించిన హిందువుడిగా మాత్రం చావను అని శపథం చేశారు ఆయన. నెక్స్ట్ 160, నేను జన్మవశాత్తు హిందువుడిగా పరిగణించబడ్డా హిందువుగా మాత్రం చావదలుచుకోలేదన్నాడు. నెక్స్ట్ 154లో పగిలిపోయే మాట అన్నాడు. ఏమన్నాడు? హిందువుల దేవుళ్ళంతా దిగొచ్చి బతిమిలాడినా తానిగా హిందూ మతంలో ఉండదలుచుకోలేదని కూడా మరొక సందర్భంలో చెప్పారు. ఏమన్నాడండి? హిందూ దేవుళ్ళందరూ దిగొచ్చినా హిందూ దేవుళ్ళందరూ నా చుట్టూరు దిగొచ్చి బతిమిలాడినా ప్రాధేయపడ్డా నా కాళ్ళ మీద పడి నేను 4లోను ఈ మాటలు చెప్పాడు అనమాట. వరుసగా మీకు చూపెడుతున్నాను, మీరు చదవండి. ఏమీ తెలియకంట చదవకంట అలా మాట్లాడకూడదు. ఏదో పెద్ద తెలిసినట్లు పెద్ద నాలెడ్జ్ ఉన్నట్లు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడము. అదేనా ఇంటర్వ్యూ ఎవరికి ఇస్తుందామే? లలిత్ కుమార్కి అసలు ఏం తెలియదు. ఆ లలిత్ కుమార్కి ఎంత తెలుసు అంటే యేసు ప్రభు అట ఉన్నాడో లేదో తెలియదంట. అలాంటి వారికి ఏం నాలెడ్జ్ ఉన్నట్లు మీరు చెప్పండి. అంబేద్కర్ ఏమన్నారు తెలుసా? హైందత్వంలో ఉన్న వారందరూ కల్పితాలేనట, మిగతావన్నీ కనీసం కొంతైనా నిజం ఉంది అనే చెప్తున్నాడు అతను. కాబట్టి ఈయన పర్టికులర్గా ఎవరికి ఈ లోకంలో అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ లైక్ చేయలేదు, కానీ కేవలం యేసుక్రీస్తుని గౌతమ్ బుద్ధాని ఆయన లైక్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ అహింస మార్గమును ఈ లోకాన్ని చూపెట్టిన దైవ సంభూతులు అనమాట ఇద్దరు కదా. వీళ్ళ మార్గంలోనే మహాత్మా గాంధీ కూడా నడిచాడు, యేసుక్రీస్తు మార్గంలో. ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపెట్టమని మరి ఆ అహింస మార్గంలో నడిచి మన స్వాతంత్రం వరకు మనం వెళ్ళగలిగాము. కాబట్టి మనం ఏదైనా యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళతో గెలలేము కనుక అహింస మార్గంలో వెళ్తే విజయం మనం చూడగలిగాం. కానీ అది ఇప్పుడు అది విషయం కాదు. కానీ ఈ అంబేద్కర్ విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో జీవిత చరిత్ర పుస్తకంలో ఉన్న విషయాలు మన ఎంఎస్ఎం అప్డేట్స్ ఆయన చెప్తున్నారు. ఒకసారి వినండి ఎంత చక్కగా ఆయన వివరిస్తూ ఉన్నారు. వీడియో చూడండి. సరే, చూసారు కదా. ఆ పేజ్ నెంబర్ 150, 160, 154లో ఏం రాయబడి ఉందంటే నేను హిందువుగా పుట్టాను, హిందువులో కానీ మరణించను అంటే హైందత్వంని ఎంత డిస్లైక్ చేశాడు అనేది అంబేద్కర్ డిస్లైక్ చేశాడు అనేది మనకు తెలుస్తుంది. అసలు ఎందుకు ఇంత డిస్లైక్ చేశాడు, కారణం ఏంటి? మళ్ళీ ఆయన ఏం చేశాడంటే 1927లో డిసెంబర్ 25న రాయగఢ్లో కర్నాట్ ప్రాంతంలోను 150 కిలోమీటర్ బొంబాయి నుంచి ఒక ప్లేస్లో సుమారు వేల కొలది మనుషుల మధ్యలో చెరువు దగ్గర ఆయన మనుస్మృతి గ్రంథాన్ని కాల్చేశాడు. అసలు కారణం ఏంటి అంటే ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఆయనకి ఇష్టం ఉండదు.
క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కేవలం మనుస్మృతి గ్రంథంలో కనబడుతుంది. పైగా అది హైందవ సనాతన ధర్మంలో కనబడుతుంది కాబట్టి అదొక స్లేవరీ, నాకు నచ్చదు అని చెప్తున్నాడు. ఆయన కొటేషన్ చూడండి ఎంత బాగుంది. నాకు లిబర్టీ ఫారెనిటీ అంటే ఇష్టము అని చెప్తున్నాడు. అది మన ధర్మంలో అక్కడ కనబడదు. అది యూరప్ దేశం నుంచి ఆ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫారెనిటీ అనే పదాలు ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చాయి. రైట్, ఈక్వాలిటీ, అందుకే ఇవన్నీ ఆయన కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేశాడు. అందరూ సమానమే, అన్ని రిలీజియన్స్ సమానమే అనేది ఇంట్రడ్యూస్ చేసుకొచ్చాడు. నెక్స్ట్ మనుస్మృతి గ్రంథం కాల్చడం ఏంటంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మనుస్మృతి గ్రంథంలో ఉందట. మరి భయంకరంగా అక్కడ మరి దళితుల కోసమని చాలా హీనంగా రాయబడ్డావనే విషయాలు ఆయన చూసి గ్రహించి దాన్ని కాల్చివేశాడు. 1927లోను డిసెంబర్ 25వ తారీఖున ఆయన కాల్చివేశాడు. చూసారా, ఇది ఒక చరిత్రాత్మకమైన ఈవెంట్. దీన్ని మనుస్మృతి దివస్ కూడా అని పిలుస్తారు. ఫోటోలు పెడుతున్నాను చూడండి. అయితే ఇదన్నమాట. మరి బైబిల్లోనూ మోషే లాంటి వాడు అంబేద్కర్ మోషే లాంటి ఫీలింగ్ ఆయనకు ఉండేది. మోషే ఎలాగైతే ఇజ్రాయేల్ని బానిసత్వం నుంచి విడిపించాడో అలాగా ఈయన తన ప్రజలను అంటే శూద్రులను అంటే లోవర్ కాస్ట్ పీపుల్ని అన్నిటి నుంచి విడుదల, ఫ్రీడమ్ కలిగించాలని ఉద్దేశం గలవాడు అంబేద్కర్. అందుకే బైబిల్ ఎక్కువ చదువుతుండేవాడు. బైబిల్ కోసమని ఎక్కువ ఆయన చెప్తుండేవాడు. తనకి తను మోషేలాగా ఫీల్ అయ్యేవాడు అనమాట. మోషే ఎలాగైతే ఫరోతో పోరాడాడో అలాగే ఈయన కూడా హైందవంలో ఉన్న వాళ్ళతో పోరాడి ఫ్రీడమ్ ఇప్పించాలని కోరిక ఆయనకు ఉండేది. కానీ దురదృష్టం ఇప్పటి వరకు కూడా మరి ఆ ఒక బానిసత్వం నుంచి విడుదల కలగట్లేదు. ఇదే మనకి చాలా విడమనగా కనబడుతుంది. సో అంబేద్కర్ గారు చాలా చక్కగా అన్ని వివరించారండి. మరి ఆయనకి డిస్లైక్ అయింది ఏంటంటే క్యాస్టిజం, డిస్క్రిమినేషన్ ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనుస్మృతి గ్రంథంలో అవన్నీ రాయబడి ఉన్నాయి. దళితులకి మరి ఏ విధమైన రైట్స్ లేవు, దళితులకి ఏ విధమైన వారు కూర్చోడానికి కూడా హక్కు లేదు, ప్రాపర్టీ కొనుక్కోవడానికి హక్కు లేదు, చదువుకోవడానికి హక్కు లేదు, వారు టెంపుల్స్కి వెళ్ళడానికి వాళ్ళకి రైట్స్ లేవు, ఇలాంటివన్నీ రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనుస్మృతిలో చూసి ఆయనకి చాలా బాధ కలిగి దాన్ని కాల్చివేశాడు అన్నమాట. ఒకసారి మీరే ఆలోచించండి. ఆయన హైందవుని డిస్లైక్ చేశాడు, లైక్ చేశాడు. ఆయన డిస్లైక్ చేశాడు కాబట్టి తనకు తను మరి బౌద్ధ మతంలోనికి చివరికి ఆయన కన్వర్ట్ అయ్యాడు. ఆయన చెప్పిన వాడు నిలబెట్టుకున్నాడు. ఏమంటే నేను హైందవంలోను పుట్టాను కానీ హైందవంలో చనిపోను. దీనికి ఈ కరుణాకర్ సుగుణ ఆవిడ ఏమని చెప్తున్నారు తెలుసా? నా సమమైన క్రైస్తత్వంలోకి వెళ్ళదు అన్నాడు. జస్ట్ రివర్స్. అబద్ధాలు చెప్పి వీళ్ళ నాలుకలు మరి మచ్చలు తేరిపోయేవి. కరుణాకర్ నాలుగైతే మచ్చలు తేరిపోయి అబద్ధాలు చెప్పి ఈవిడ కూడా అబద్ధాలు కోరి ఈవిడ తయారైంది. ఈవిడ కూడా బైబిల్ని దూషించడం, మరి క్రైస్తవులను దూషించడం తయారైంది. సరేలే, ఎవరే దూషించినా చివరికి నరకం ఎలాగ వెళ్ళిపోవాలి, తప్పదు అనుకోండి. కానీ వీళ్ళు క్రైస్తత్వం దూషిస్తే ఏం లాభము? అంబేద్కర్ని చెప్పలేని మాట చెప్పారని అబద్ధాలు సృష్టించి చెప్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నేను కొన్ని కొటేషన్ చూపెట్టాను, కొన్ని వీడియోస్ కూడా చూపెట్టాను. దీన్ని చూసి మీరే కన్క్లూషన్కి వస్తారో ఈ వీడియో చూసి మీరే చెప్పండి. అంబేద్కర్ ఆ మాట అనలే. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను హైందవంలో పుట్టాను కానీ నేను మాత్రం హైందవంలో మరణించను అన్నాడు. ఈ మాటకి నా శవం కూడా క్రైస్తవంలోకి వెళ్ళదు అని కరుణాకర్ సుగుణ గారు ఎందుకండి అలా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మీరు మోసం చేస్తారు చెప్పండి? పోనీ మీరు పేజ్ నెంబర్ అయినా బుక్ నెంబర్ అయినా ఏదైనా చెప్పారా? ఏదీ లేదు. ఏది లేకుండా, ఆధారం లేకుండా మాట్లాడడం మీకు అలవాటే. ఏదో మాటలతో ప్రజలకు మాయ చేసి గారడీ చేసి మోసం చేద్దామని చూస్తున్నారు. అలాగే ఈ సహోదరి కూడా అలాగే మాట్లాడుతుంది. లలిత్ కుమార్ గారు తల ఊపుతున్నారు. ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా. ఈ వీడియోలో ఏది నిజమని తెలిసి కమెంట్ పెట్టండి. నేను చెప్పింది రైట్, నేను చూపెట్టిన ఎవిడెన్స్లు అన్నీ కరెక్ట్ కదా. దానికి లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో ఎలా ఉంది మీరే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియోలు చేస్తే నిజం చెప్పడం నేర్చుకోవాలి. లేకపోతే అబద్ధాలు చెప్పితే ఏం లాభం? ప్రజలకి తప్పుద్రోవ పట్టిస్తే ఏం లాభం చెప్పండి? నేను మీ మాస్టర్ రాజు.
థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అయితే సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి. లైక్ కాకపోతే మీరు కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం.